నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ ముందుగా హెడ్లైన్ సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం చినగుడభ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1లో జరుగుతున్న అత్యం మైనింగ్ క్వారీ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న మైనింగ్ కారణంగా ప్రజలు కిడ్నీ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతూ కొంతమంది మరణించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఆ చెరువు దిగున మాకు 50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ గడ్డ అనేది ఒడిగిలవాణి చెరువుకి డైరెక్ట్ గా వెళ్ళవలసిన గడ్డ. ఈ గడ్డ నుండి నెల్లివాణి చెరువుకి వెళ్తుంది, నెల్లివాణి చెరువు నుండి చింతవాణి చెరువుకి వెళ్తుంది, చింతవాణి చెరువు నుండి ఎన్నివాణి చెరువుకి వెళ్తుంది. ఇలాగ అన్ని చెరువులకి మొత్తం 36 చెరువులు ఈ గ్రామంలో ఉన్న ఈ 36 చెరువుల గడ్డల్ని పూర్తిగా కప్పి నాశనం చేశాడు. ఒకటి రైతులు ప్రతి ఒక్క వచ్చిన పంటనే ఇప్పుడైనా మీరు వెళ్ళి పరిశీలన చేయండి. ఏ రైతుకి కూడా 20 బస్తాలు దిగుబడి ఎవరికి రాలేదు. అది కాకుండా ఈ గడ్డలు మొత్తం కజ్జా అయిపోయినాయి, చుట్టుపక్కల ఉన్న పంట తోటలు నాశనం అయిపోయినాయి. వస్తుంది ప్రతిదీ ఇల్లీగల్ పనే. ఏది కూడా డైరెక్ట్ గా ఇప్పుడు ఇంచుమించు ఒక 100 ఎకరా ఆ నెల్లివాణి చెరువు ఒక 10 ఎకరాల చెరువు ఉండేది, 12 ఎకరాల చెరువు ఉండేది. దాన్నేమో ఇతను ఒక 6 ఎకరాల వరకు కబ్జా చేశాడు. అలాగే ఈ గడ్డ డైరెక్ట్ గడ్డలు ఈ గడ్డలన్నీ కబ్జా చేశారు. ఈ కొండని ఇది గవర్నమెంట్ ఎంత ఆయనకి లీజుకి ఇచ్చారో అది దాటిపోయి ఇక్కడ కొండ మీద ఇంచుమించు ఒక 100 ఎకరాలు సుమారు ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా పామ్ ఆయిల్ వేసి పెంచుతున్నారు. మామిడి తోటలలో నాశనం అవుతున్నాయి. మరి తర్వాత మా పక్క విలేజ్ ఒక ఎస్టీ విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో 6 కిడ్నీ వ్యాధులతో చచ్చిపోయారు. అది ఇప్పటికీ కూడా నా మనసుని కాల్చేస్తుంది. అది కాకుండా పెదగూడ విలేజ్ లో కొంతమంది మా ఊర్లో అక్కాన అప్పలనాయుడు ఇప్పుడు అధికారి లక్ష్మీనాయుడు అలాగే మా ఊర్లో 10 మంది ఉన్నారు కిడ్నీ వ్యాధులతో ఊపిరితిత్తు జబ్బులతో. ఈ జబ్బులకు కారణం ఈ మైనింగ్ వాడు. ఈ మైనింగ్ వచ్చి ఈ క్వారీ వచ్చి ఇప్పటికైనా మాకు ఆపండి. ఒక బొక్కి ట్రాక్టర్తో వచ్చి 3,000 రూపాయలు కూలి పని చేసుకున్నటువంటి ఒక కూలి చేసుకున్నోడికి ఇచ్చినటువంటి ఈ రోజు 3 కోట్లకైనా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. 300 కోట్లు అయితే అప్పుడు వచ్చి బొక్కి ట్రాక్టర్తో నేను బతుకుతాను, మీ ఊరు వచ్చాను, నాకేదో ఈ కొండ మీద చిన్న ఆధారం ఇవ్వండి అని అప్పుడు మా పెద్దలకు చెప్పి ఒప్పించాడు. ఇప్పుడు అదే పెద్దలు వద్దని టీసీలో మేమందరం కలిపి వద్దు, మాకు చెయ్యొద్దు, మాకు ఈ గ్రామంలో ఈ క్వారీ వద్దు అని అన్నప్పుడు ఆగాలి కదా. ఆగకుండా ఎవడో వచ్చినటువంటి మైనింగ్ వాడు డిఈలు అందరూ వచ్చి ఎవరికి దోషిందో దోచుకుపోయి లాస్ట్కి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు, మా పంటలు పాడు చేస్తున్నారు. మమ్మల్ని దయచేసి పూర్తిగా మమ్మల్ని నాశనం చేయకుండా మీరు కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 2007లో చినగొడవ గ్రామానికి దగ్గరలో ఉన్న క్వారీ రావడం జరిగింది. అది ఎన్నివారి మెట్ట నెల్లివారి మెట్ట అనేసి 2 క్వారీలు. ఆ క్వారీలు 2 కూడా పూర్తిగా అనుమతులు దాటిపోయి ఒక 80-90 అడుగులు లోతుకెళ్ళిపోయి రిగ్ బ్లాస్టింగ్ తో పూర్తిగా తవ్వేయడం జరిగింది. పక్కన ఉన్న రైతులు 40-50 ఎకరాలు భూములు ఉన్న తోటలు ప్లస్ వ్యవసాయ భూములు ఉన్న రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నెల్లివారి చెరువును కలిపి ఆక్రమించి సపటాలను కలిపి ఆక్రమించి ఆ రైతులు ఆ దిగువనున్న రైతులందరికీ కూడా పంటలు పండకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఆ రాయి లోడ్ పెరగడం కోసమని ఏదైతే అక్రమంగా ఒడిగిల్ చెరువు గెడ్డ కోసమని ఒక గెడ్డ ఉండేది, ఆ గెడ్డను పూర్తిగా కప్పేసి ఒక రోడ్డుగా ఆయన సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. అలాగే జంజువతి కాలువ అనేది ఆ మధ్యలో ఉంది. ఆ జంజువతి కాలువలో అనుమతులు లేకుండా డిపార్ట్మెంట్ వారి తాలూకా పర్మిషన్ లేకుండా 2 దగ్గరలో ఆయన ఒక కల్వర్ట్లని ఆయన సొంతంగా కట్టి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈ వచ్చిన లోడ్ల వలన ఆ తోటలు పంటలు నాశనం చేయడం జరుగుతుంది. ఆ క్రషరు మాకు ఆ పెద్దలకు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ క్రషరు స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎటువంటి ధూళి దుమ్ము లేకుండా ఉండడానికి వాటరింగ్ చేయడానికి అలాగే చుట్టూ కూడా
గ్రీనరీ పెంచడం కోసమైనా ఆయన మా పెద్దలకి అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ ని తుంగలో తొక్కి ఏ రోజు కూడా వాటరింగ్ చేయలేదు. ఈ క్వారీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాల వల్ల ఆరోగ్యాలు అనేది చెడిపోతున్నాయి. మేము ప్రత్యేకంగా చూసాం. ఈ గ్రామాలన్నింటిలో కూడాను ఒకటి కిడ్నీ వ్యాధులు, రెండు ఊపిరితిత్తుల వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ భారీ శబ్దాలతో కూడుకుని లైటింగ్ విపరీతంగా పెట్టి అలాగనే పాటలు గట్టు వేసుకుని విచ్చలవిడిగా వ్యవహరించడం వల్ల కాస్త కోస్త మోగ జీవాలు ఏవైతే తలదాల్చుకుంటే ఈ ప్రాంతం ఉందో పచ్చని పంటలు, ఈ తోటలన్నింటిలో కూడా ఈ అడవి ప్రాంతంలో అవి లేకుండా శబ్ద కాలుష్యం చేసి నాశనం చేస్తున్నారు. వాటిని ఇక్కడి నుంచి తరలిస్తారు. సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రజలు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఇప్పటికీ చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము. దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు 5 రూపాయలు, జిరాక్స్లకు 10 రూపాయలు, అదేవిధంగా సిద్దిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి 20 రూపాయలు, మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా 30-40 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము చాలా సార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం, గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం. మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. పోచారం మున్సిపాలిటీలో ఏకశిలా నగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల గ్రామంలో 1985 149 ఎకరాల భూమిని ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మిండ్రు. ఆనాడు ఈ లేఅవుట్లో కొన్న వాళ్ళ దాంట్లో మెజారిటీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ళు. ఆనాడు గజానికి 50 రూపాయలు 40 రూపాయలు చొప్పున బ్యాంకు రుణాలు పొంది తీసుకున్నటువంటి భూములు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇండ్లు కట్టుకొని ఉండే వాతావరణం కూడా లేదు కాబట్టి ప్లాట్ తీసుకొని పెట్టుకున్నారు, కొంతమంది కట్టుకున్నారు. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దీన్ని వ్యవసాయ భూమిగా ఆనాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగిని పట్టుకొని వ్యవసాయ భూమిగా కనబడి చేసుకున్నాడు. ఆనాడు ఇక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు పోయి ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది దొంగ డాక్యుమెంటు, ఇప్పుడు పైరవి చేసి పని చేసిండు, ఇది మా భూమి అంటే కోర్టు వాళ్ళకు వాళ్ళని డిస్మిస్ చేసి వీడు దొంగ, నిజంగానే వీళ్ళు ప్లాట్లలోకే భూమి అని చెప్పి ప్లాట్లలోకే కట్టబెట్టిండు. ఆ తదుపరి దాదాపు 49 ఎకరాలు 47 ఎకరాల భూమిని ఈ విధంగా చేశారు. ఆ తదుపరి 2011లో మరోసారి ప్రయత్నం జరిగింది. మరోసారి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఇది ముమ్మాటికి లేఅవుట్లే, ఇది ఉద్యోగులకు సంబంధించిందే, ప్లాట్లకు సంబంధించిందే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో డిపిఓను పట్టుకొని ఇది వ్యవసాయ భూమిగా మళ్ళీ రాయించుకునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ కోర్టుకు పోయిండ్రు. కోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది, వ్యవసాయ భూమి కాదు, ఇది లేఅవుట్ లేదు.
ధరణి వచ్చిన తర్వాత ధరణిని ఆసరా చేసుకొని ఈ 47 ఎకరాలను పక్కకు పెట్టి కేవలం 9 ఎకరాలకు మాత్రమే డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. ఆనాడు కలెక్టర్ని పట్టుకొని, అమయ్ కుమార్ని పట్టుకొని కలెక్టర్ 9 ఎకరాలు సృష్టించుకున్నాడు. 9 ఎకరాలు తోడుగా ఇక్కడ ప్లాట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో దౌర్జన్యం చేసి ఎన్నడుకున్నా మీకు చెందదిది, మీరు అనుభవించలేరు, మీరు అమ్ముకొని పోవాలని చెప్పి 40,000కు గజం ఉన్నదాన్ని, 30,000 గజం ఉన్నదాన్ని 10,000కో 5,000కో మనిషిని బట్టి పరిస్థితిని బట్టి తీసుకుంటూ పోయాడు. ఒక 2076లో 206 ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు. పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. As you rightly mentioned, there is a consistent growth in petrochemical, either utilization and downstream industries. It is continuously growing. India also is growing very fast. If you see as on today, 5th largest economy, 3rd largest purchasing power parity. Another 2 years time or 3 years time maximum, India will become 3rd largest economy. Our Honorable Prime Minister is promoting and in a big way, not only one or two sectors, overall development of the country. Now growth rate is very impressive. Even people are projecting by 2028, incremental growth rate. Compared to any other country, India will be the highest. So with all these things, again, petrochemicals is growing at the rate of CAGR 7.3%. Even in India, it is growing better than that. So by even contributors for India, 6% to GDP, 5 million people employment, investments also 87 billion, and also by 2040, around 1 trillion industry. These are all very important notable points. As on today, we are having Visakhapatnam, SPCL, and also now BPCL is coming to Ramayanpatnam. That is what we are working with them. Already started around 90,000 crores. And if they bring partners, it will be better than that. So if you can see in all round, petrochemical is inevitable. But sustainability, how to go for innovation, and also creativity, downstream industries, how far we can reach. We have to balance long term, short term. Some people may have some doubts about green energy is coming. Is there any impact? According to me, there won't be much impact. Parallelly, either green energy and also petrochemical will move forward. That is what is showing as on today. So that is where, for me, personal gain is employment, contribution to my GSDP, and also economy will boost. That is the work we are doing now. Once port BPCL is coming, then port will be viable. Then that port will become Ramayanpatnam will become a township itself. We are having sea coast, nearly 1,000 kilometers. As on today, 5-6 good ports are there. Another 3 ports are under construction. Around 10 ports will come. For petrochemicals, compulsorily port is necessary. So next one is not only BPCL, petrochemical, and also other industry will come. Then automatically that ecosystem will emerge. That is the biggest advantage we are going to gain. That's why we are promoting, not only promoting, but they are also showing interest. Andhra is the best. I am very happy. It is a win-win situation. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన పాపం వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో చెప్తారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా. మా నాన్నని మించినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు అని చెప్పి ఆయన తనయుడు ఆయన వాళ్ళ నాయనకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం, పెట్టుబడుల కోసం వచ్చామా, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు, లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంఠశ్రోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది, మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోస్ని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా
లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు, ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోస్ వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ మాట్లాడాల్సినటువంటి పని లేదు. అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు 2004లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది. అవును, రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది, రాష్ట్రం అధోగతి పాలై ఉండేది. అనుమానం లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది, వల్లకాడుగా మారిపోయి ఉండేది. దాన్ని ఆయన 2000లోనే ఆయనే మేము కానీ 2004లో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది. ఆ రోజుకి ఈ పిల్లవాడు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్లో. ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా 2004లోనే మేము కానీ గెలిచి ఉంటే, మేము కంటిన్యూటీగానే ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పాను. నేను అడుగుతున్నా, ఒకవేళ 2004లో మీరే కనుక గెలిచి ఉంటే పేదలకు ఇళ్ళు ఉండేదా? 108 లాంటి సేవలు వచ్చిండయా? ఆరోగ్యశ్రీ వచ్చిండేదా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండేవాళ్ళ? రైతులకు ఉచిత విద్యుత్ అందుండేదా? కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు, యువత, కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలుగా నిలిచాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూతపడ్డాయి. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. చంద్రబాబు చెప్తాడు కులీ కుతుబ్ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి. ఎందుకు అది కూడా చెప్పు. కులీ కుతుబ్ షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు. ఏముంది దాంట్లో, పెద్ద అసహ్యం ఏమి లేదు కదా. అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు, చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి. నేడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాడ్ బాయ్ కార్తిక్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగశౌర్య గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్ గా కనిపించారు. వ్యాన్ వెనక భాగంలో కూర్చొని చేతులకు రక్తం కారుతుండగా నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కథానాయికగా కొత్త అమ్మాయి విధి నటిస్తోంది. అలాగే ఇతర కీలక పాత్రల్లో సముద్రకని, సాయి కుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, శ్రీదేవి, విజయ్ కుమార్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ఖరారు కాని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలించాలని మంత్రి సీతక్క కాన్వాయ్ ను అడ్డుకుని ప్రయత్నం చేశారు. మేడిపల్లి పోలీసులు అలర్ట్ అయి బీజేపీ కార్యకర్తలను అక్కడి నుండి తరలించారు. జనవాసాల మధ్య డంపింగ్ అని వెంటనే 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 ఇదేమి
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రభుత్వ వైఖరి వెంటనే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిద్దిపేట గాడిచెర్లపల్లి వార్డు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్ లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. పెట్రోకెమికల్ హబ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.